అలంకరించవలసిన కోరుతున్నాం. కాబోయే కిషోర్ గారు రావాలి దగ్గరికి. అలాగే శారదా మాతకు కిషోర్, యువ సంఘ అధ్యక్షుడు సతీష్, ప్రశాంత్, వంశీ బాగున్నావా? మనోజ్ అలాగే గారు చిత్రపటానికి గాంధీకి వచ్చారా? ఇంకోటి గాంధీకి సరిపోదా? హలో అది ఒక నిమిషం. బాబు ఇస్తావా? పట్టుకుంటావా? ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా, అలాగే పిల్లలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ముందుగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఇప్పుడే మహేష్ చెప్పినట్టు మన గ్రామ వివేకానంద గారు, అదేవిధంగా మన గ్రామానికే కాదు రాజపురం హై స్కూల్లో కూడా చాలా పెద్ద నిలువెత్తు విగ్రహాన్ని ప్రదానం చేశారు వారు గత 10 సంవత్సరాల క్రితం. ఉద్యానంలో చాలా ప్రాంతాల్లో కూడా వారు తన అభిమానాన్ని వివేకానందుల వారిపైన చాటి, అదేవిధంగా వారి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసినప్పటికీ ఆ విగ్రహం అందరికీ ప్రతిరోజు కనబడుతూ ఉంటే ఒక రకమైనటువంటి స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఆయన మొదటి నుంచి తన ఓపిక మేరకు చాలా ప్రదేశాల్లో పెట్టడం, అదేవిధంగా స్కూళ్ళకు కూడా నేను ఈ ప్రాంతంలో పనిచేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. ప్రతిసారి వస్తూ ఆయన తాలూకు కేవలం ఈ 12వ తేదీనే కాదు, సంవత్సరాంతం ఏ రోజు గుర్తొస్తే ఆ రోజు కొన్ని పాంప్లెట్స్ పట్టుకొచ్చి ఇంకా రకరకాల కార్యక్రమాలు చేయడం నాకు బాగా గుర్తుంది. పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల వారికి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఆయా పాఠశాలల్లో చాలా కార్యక్రమాలు చేశారు. మరి ఖచ్చితంగా మరి వారికి మన గ్రామంకి చెందినటువంటి వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ, మరి అదేవిధంగా మరి ఈనాటి ఈ ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. మరి వివేకానందుల వారు మన దేశ ఔన్నత్యాన్ని ఖండాంతరాల్లోకి వ్యాప్తి చెందేలాగా, ఎందుకంటే అప్పటికి మన భారతదేశానికి ఎంత గుర్తింపు ఉందనేది మనందరికీ తెలిసిందే. మన దేశం అంటేనే ఎక్కడో బాగా వెనుకబడిన దేశంగా, ఎప్పటి వరకు నాకు తెలిసి 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి హోదాలో ఏదో దేశానికి వెళ్తే ఆ దేశ ప్రధానమంత్రి లేకపోతే అధ్యక్షుల వారు వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకోవడం మన ఆనవాయితీ. ఏదైనా ఒక దేశ ప్రధాని వచ్చేటప్పుడు వేరే దేశ ప్రధాని మాత్రమే వచ్చే ప్రోటోకాల్ ప్రకారం చేయాలి. కానీ ఈయన భారతదేశం ప్రధాని కదా, ఈ కంట్రీకి ఏముంటుందిలే, ఎవరో పంపిస్తే సరిపోతున్నారు, ఆ దేశ విదేశాంగ మంత్రికి పంపించి ఆయన్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు భారతదేశం ఎక్కడుందో మనందరికీ తెలిసిందే. ఈరోజు కొన్ని రష్యా వంటి పెద్ద దేశాలు కూడా మన దేశంలో అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. మరి దీని అంతటికీ మూలం పడింది
దాదాపు ఒక శతాబ్దం క్రితం వివేకానందుల వారు ఏదైతే అమెరికాలోని చికాగోలో జరిగినటువంటి అంతర్జాతీయ సమావేశంలో మన వాణి వీణి వినిపించి దేశం తాలూకు ప్రతిష్టను పెంచడానికి తన వంతు తాను చాలా కృషి చేశారు. మరి వారి రచనలు కానీ వారి తాలూకు మాటలు కానీ ఎప్పటికీ మన దేశాన్నే కాదు చాలా దేశాల వారికి స్ఫూర్తినిస్తూ ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇలాంటి మహత్ కార్యక్రమంలో ఈరోజు మన గ్రామంలో కూడా మనం చేసుకోవడం, దాంట్లో మనం భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా శంకర్ మాస్టర్కి, అదేవిధంగా అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ చెప్పాను. అక్కడ వివేకానందరు కూడా అమెరికాలో అలాగే అన్నారు. తర్వాత రోజులు తరబడి స్పీచ్ చెప్పినా ఒక్కరు కూడా కదలేదు. ఈ రోజు భాస్కర్ మేసర్ కూడా అనడస్మా చెప్పిన తర్వాత ఆయన 5 నిమిషాలు చెప్పినప్పుడు కూడా ఇంకా చెప్తే బాగుంది అన్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. థ్యాంక్ యూ మేసర్, బాగా మంచి విషయాలు చెప్పారు. ఈరోజు మన వివేకానంద తాలూకా ఔన్నత్యం ఖండాంతరాలకి చేరి ఎలా ఇప్పుడు భారతదేశ ఉన్నతి ఎలాగా దశ దిశలు వ్యాపింప చేసిందో దానికి కారణమైనటువంటి వివేకానంద తాలూకా జయంతిని ఈరోజు జరుపుకొని మన దేశంలో కాదు ప్రపంచ దేశంలో చాలా మటుకు వివేకానంద తాలూకా జయంతి జరుపుకొని మన యొక్క దేశం తాలూకా గొప్ప ఔన్నత్యాన్ని ఈరోజు చాటి చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కొన్ని పోటీలు సందర్భంగా ఏర్పాటు చేశారు. దానికి బల్లెడ కవిత వివేకానంద గురించి కొన్ని మాటలు చెప్తుందమ్మా. వివేకానంద గురించి బల్లెడ భాష్య మాతృభాష శ్రీ భాష. నా పేరు బల్లెడ శ్రీ భాష్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేనిప్పుడు చెప్పబోయే అంశం పేరు మాతృభాష ప్రాముఖ్యత, నేటి పరిస్థితులు, విద్యార్థుల కర్తవ్యం. మాతృభాష అంటే అమ్మ భాష, మనతో పాటు పెరిగిన భాష, అమ్మ నేర్పిన భాష, మనకి నడక నేర్పిన భాష. కానీ నేటి పరిస్థితులు చూస్తుంటే ABCDలు ముందు ఓ నామాలు ఓడిపోతున్నాయి. మమ్మీ డాడీలు ముందు అమ్మ నాన్నలు చిన్నపోతున్నాయి. ఒకప్పుడు దెబ్బ తగిలితే అమ్మ అనేవాళ్ళు, కానీ నేడు మమ్మీ అనే శబ్దం వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు చూస్తే మన మాతృభాష నిశ్శబ్దం అవుతుందేమో అని బాధ నాలో కలుగుతుంది. మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని తపిస్తున్నారు. కానీ మాతృభాష నేర్పే ప్రయత్నం చేయడం లేదు. నేను ఇక్కడ ఉన్నందరినీ అడుగుతున్నాను, మనమందరం ఎందుకని మన మాతృభాషను కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు అని. పరిస్థితులు చూస్తుంటే మన మాతృభాష అయిన తెలుగు భాష మృత భాషగా మారిపోతుందని భయం కలుగుతుంది. ఉదాహరణకి మన గ్రామంలో చాలా మంది మాతృభాషలోనే చదువుకొని ఉన్నతమైన స్థానములలో చూడటం లేదా. ముఖ్యంగా మన గౌరవనీయులైన ప్రకేష్ మాస్టర్ గారు తమ పిల్లల్ని మాతృభాషలోనే చదివించారు. వారు ఉన్నతమైన ఉద్యోగాలలో సంపాదించడం లేదా. అదేవిధంగా మన రాజు మాస్టర్ గారు కూడా మాతృభాషలోనే చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలలో సంపాదించడం లేదా. కావును మనందరం కలిసి మన మాతృభాషను కాపాడుకునే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. విద్యార్థిగా నా కర్తవ్యం ఏమిటంటే మనకి మాతృభాష
పరభాష అవసరమైనప్పటికీ మాతృభాషను మర్చిపోకూడదు. విద్యార్థులందరూ పరభాష నేర్చుకోండి, కానీ మాతృభాషను చులకనగా చూడకండి. ఇంగ్లీష్లో మాట్లాడితే స్థాయి పెరుగుతుందన్న భ్రమను వదలాలి. అమ్మ నేర్పిన భాష అనాగా అవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారం అవసరమని ఒక విద్యార్థిగా నేను భావిస్తున్నాను. 4 గోడలు కలిగిన తరగతి గది దేశ భవిష్యత్తును మారుస్తుందన్న స్వామి వివేకానంద గారి మాటలు పూర్తిగా తీసుకొని ఆ 4 గోడలు ఉన్నటికి అదే విధంగా మీ అందరి చర్యలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బల్లెడి శ్రీ భాష బల్లెడి శ్రీ భాష పల్లెడి శ్రీ భాష కవిత అమ్మాయి చాలా బాగా చెప్పింది. మాతృభాష మృత భాష కాకూడదు. మన భాష మనం నేర్చుకున్నట్లయితే మిగతా అన్ని భాషలు కూడా సులువుగా నేర్చుకోగలమన్నటువంటి సందేశం ఇచ్చాం. ఉదాహరణతో చాలా బాగా చెప్పామమ్మా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఒకప్పుడు ఒక ఇంగ్లీష్ విలేకరి శ్రీశ్రీకి అడిగాడు, మీరు ఇంత బాగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారని. నాకు మా తెలుగు భాష నాకు చాలా బాగా వచ్చింది, అందుకని నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతున్నాను చెప్పేసి ఆయన చెప్పారట. అందుకని ఎవరు ఏ సొంత మాతృభాష అయితే ఎవరికి బాగా వస్తుందో వారు ఇతర భాష చాలా సులువుగా నేర్చుకోవాలనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ పాప కూడా బాగా చెప్పింది. చాలా బాగా ట్రైన్ చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరైతే ఆ బ్యాగ్ ఇచ్చారో వారికి కూడా మనసు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి అంతమంది కూడా మనసు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొన్ని బహుమతులు ఉన్నాయి. ఇప్పుడు అప్పరాజు మేషారు అనౌన్స్ చేసి ఇస్తారు. అందరూ కూడా చెప్పించు అవేంటంటే వాళ్ళకి అవకాశం ఇస్తుంది. భవిష్యత్తు అలా ఇది అలవాటు అవుతాం.
అలా నేర్పించు. ప్రైజ్ ఇచ్చిన ఫోటో తీసి ఫార్వర్డ్ చేయి. జల్లు కాదు, కూడా చిన్నప్పుడు ఎలాగ పాట పాడింది. జిల్లా స్థాయి పాటల పోటీ మీరే తీసుకెళ్ళారు. అక్కడ చిన్న మిస్టేక్ ఉంటుంది కానీ చాలా బాగా పాడుతుంది. లేదు సార్, వచ్చింది, థర్డ్ వచ్చింది.